నమస్తే. హీరో వెంకటేష్ పైన ఆయన అన్న దగ్గుబాటి సురేష్ బాబు పైన మరో ఇద్దరి పైన నాంపల్లి 17th కోర్ట్ కేసు నమోదు చేసింది. సో దేని మీద ఈ కేసు అంటే మనందరికీ తెలుసు, లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూ చేసినాం. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్కి సంబంధించిన ఆయన్ని వాడుకొని ఏ రకంగా ఆయన ఇబ్బంది పెట్టారో మనం లాస్ట్ ఇంటర్వ్యూలో చూసినాం. అదే ఇంటర్వ్యూలో ఆయన హీరో వెంకటేష్ ఆయన అన్న కలిసి ఆయన లీజుకు తీసుకుని, అంటే వాళ్ళ దగ్గరనే లీజుకు తీసుకొని కొంత ప్లేస్ని కొనుక్కొని అగ్రిమెంట్ సేల్ అయిపోయిన తర్వాత ఆయనను అక్కడి నుంచి బయటకు పంపించి ఆయనకి సంబంధించిన హోటల్ సామానంతా కొనేసి, అంటే మొత్తం ఒక రకంగా కొట్టేసి కోట్లాది రూపాయల నష్టం చేసి ఆయన్ని రోడ్డు మీద నిలబెట్టారు. సో ఆయన ఇప్పుడు లీగల్ ఫైట్ చేస్తున్నాడు నందకుమార్. ఈ లీగల్ ఫైట్లో భాగంగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇంకా పోలీసులు మరి ఎందుకో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయలేదట, మరి కారణం ఏంటో తెలియాలి. దాంతోపాటు నాంపల్లి కోర్టులో కేసు నమోదు చేస్తే కోర్టు కూడా వీళ్ళకి సమన్లు పంపించింది, అంటే కేసు నమోదైంది. సెక్షన్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఒకసారి గమనించండి, లాస్ట్ 2 days బ్యాక్ హీరో వెంకటేష్ అండ్ వాళ్ళ అన్న సురేష్ బాబు రేవంత్ రెడ్డిని కలుస్తారు. మీరు చూడండి, గతంలో చరిత్రలో లేదనుకుంటున్నాను నేను అనుకోవడం. నాకు తెలిసి అయితే హీరో వెంకటేష్ ఇట్లా ముఖ్యమంత్రులని వాళ్ళని వీళ్ళని కలవడం, ఆయన బేసిక్గా బయటికి రాడు. సో అట్లాంటి వెంకటేష్ పుష్పగుచ్చం తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు. ఆ వీడియో మనం చూసినాం, ఇగో ఇదే ఆ వీడియో. సో ఈయన హీరో వెంకటేష్, ఈయన దగ్గుబాటి సురేష్ బాబు ప్రొడ్యూసర్. ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, కబ్జా కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈయన చూడ్డానికి ఏమో హీరోలాగా ఉంటారు రియల్ లైఫ్లో మాత్రం చేసే దందాలని ఇట్లాంటివి ఉంటాయి. సో అసలు ఏం జరిగిందన్నది మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా కొంత మనం నందకుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏం జరిగిందన్నది చూద్దాం. సో యాక్చువల్గా ఇప్పుడు ఆ ల్యాండ్ ఎక్కడ అంటే ఇది రోడ్ నెంబర్ ఎంత అనేది? అది రోడ్ నెంబర్ 82. రోడ్ నెంబర్ 82. సో ఇది ఇప్పుడు దిస్ ప్లాట్స్ బిలాంగ్స్ టు సురేష్ ప్రొడక్షన్స్ గ్రూప్ అని వీళ్ళు ఇట్లా యాక్చువల్ ల్యాండ్ వాళ్ళదే, వెంకటేష్ అండ్ సురేష్ బాబుదే, కానీ వాళ్ళు లీజ్కి ఇచ్చిర్రు. ఈయనకి లీజ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కొంత ప్లేస్ని అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకొని దాన్ని ఇంకొకరికి అమ్మి, అంటే వాళ్ళతోని అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఆయన కొడుకు పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అంటే ఎంత దొంగలో చూడండి వీళ్ళు. రియల్ లైఫ్లోనేమో హీరోలు, రియల్ లైఫ్లో దొంగలు. ఇట్లా ఉన్నది వీళ్ళ వ్యవహారం. మరి పోలీసులు ఎందుకు ఇంకా కేసులు పెడతలేరు అర్థం కాదు. అయితే ఈయన ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు టైంలో ఈయన ఆనాడు రకరకాల కేసులు పెట్టించి జైలుకు పోయిన క్రమంలో ఇగో ఇట్లా జేసీబీలు వచ్చి ఈయన సంబంధించిన హోటల్ని మొత్తం కూల్చేసారు. పోలీసుల సమక్షంలో పోలీసులే జిహెచ్ఎంసీ ఆర్డర్స్ అని, ఆనాడికి హైకోర్టు స్టే ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యథాతథ స్థితిని కొనసాగించండి, ఎటువంటి కూల్చివేతలు చేయొద్దని. సో ఇట్లా జేసీబీలు పెట్టి కోట్ల రూపాయల నష్టాన్ని ఈయన కలగజేసిరట. అసలు అక్కడ సామాన్ తీసుకుందామంటే కూడా టైం ఇవ్వలేరండి. పింక్ బుల్డోజర్ ఆనాడు వార్తలు వచ్చినాయి. పింక్ బుల్డోజర్ నందకుమార్ హోటల్ ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత, దక్కన్ కిచెన్ హోటల్ ఎదుట నిర్మాణాలు ఆగమేఘాల మీద కూల్చేసిన అధికారులు. ఎమ్మెల్యేల కేసులో భాగంగా హోటల్లో సిట్ అధికారులు సోదాలు చేసిన మర్నాడే కూల్చివేతలు. గతంలోనే నోటీసులు ఇచ్చామంటున్న జిహెచ్ఎంసీ, రాజకీయ కక్షతోనే అంటున్న నందకుమార్ భార్య. ఆ ప్లాట్లు ప్రముఖ నిర్మాత నటుడికి చెందినవి, లీజు ముగిసినా ఖాళీ చేయకపోవడంతో కోర్టు కట. అసలు ఆ లీజే ముగియలేదు. లీజు ముగియకపోగా ఆయనకు అగ్రిమెంట్ చేసిర్రు, నీకు ఇది అమ్మేస్తున్నా అని. ఎన్ని గజాలు? 1000 గజాలు అమ్మేస్తున్నా అని అగ్రిమెంట్ సేల్ అగ్రిమెంట్ చేసిర్రు. ఈయన కొన్ని డబ్బులు చెల్లించిండు. ఇంకొక ల్యాండ్, వెంకటేష్కి సంబంధించిన ల్యాండ్ లీజుకు తీసుకున్నాడు. ఆ లీజ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది, లీజ్ అయిపోలేదు. లీజ్తో పాటుగా ఎంఓయూ కూడా ఉన్నది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన వెంకటేష్ పోయి ఇట్లా కలిసిండు. ఇట్లా కలిసి మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పుకున్నారో ఏమో తెలియదు, కానీ మరి రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటి విషయాలు వినకుండా న్యాయంగా, ఎవరి వైపు న్యాయం ఉంటే అటువైపు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలిగా. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలే? ఎవరి మీద? డి వెంకటేష్, దగ్గుబాటి రామానాయుడు, ఎట్ రానా, డి అభిరామ్, గడ్డం విశ్వనాథం, వీళ్ళ 5గురి మీద ఎవరున్నారు? ఇటు సురేష్ బాబు పైన ఉన్నట్టున్నారు. ఆ సురేష్ బాబు మీద కూడా కేసు, మొత్తం 5గురి మీద కేసు పెట్టిరు. మరి దీని మీద ఎఫ్ఐఆర్ ఎందుకు ఇంకా ఫైల్ చేయలే? కోర్టు పిటిషన్ ఏది? కోర్టు. సో దీంతో వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ చేశారు కోర్టులో. ఈ ప్రైవేట్ కంప్లైంట్లో మెమోరాండమ్ ఆఫ్ క్రిమినల్ కంప్లైంట్ ఫైల్డ్
190 of 1, read with 200 of CRPC in the court of Honorable 3rd Additional Metropolitan Magistrate at Hyderabad. So Nandakumar versus Suresh Babu, Daggubati Venkatesh, Daggubati Ramanayudu, and Abhiram and Gaddam Vishwanathan. ఈయనెవరు? వాళ్ళ మేనేజర్. మేనేజర్. అంటే ఓకే. అక్కడ ఉండే అన్ని లారీలు సో సెక్షన్స్ సెక్షన్ 379, 380, 384, 420. సో 420 కేసు నమోదైందా? అంటే ఈ సెక్షన్ మనం పిటిషన్ లో అడిగాము. మీరు అడిగారు. మీరు అడిగిన కొన్ని సెక్షన్లు తీసుకున్నారు. 406, 448, 452 అండ్ 458 అంటే ఈయన ఇచ్చిన కంప్లైంట్ అన్నమాట ఇది. సో అదేది కోర్టు ఇచ్చింది దాంట్లో బ్యాక్ వెళ్ళండి. దేంట్లో ఇంతకుముందు పెట్టారు కదా కోర్టు. ఇది ఇక్కడ పైన ఇది ఇప్పుడు చేసి ఓహో, ఇది ఇప్పుడు మీకు ఇది ఆన్లైన్ ఇది కోర్టు నుంచి వచ్చింది. ఇది కోర్టు నుంచి వచ్చింది. సో ఈ సెక్షన్స్ నమోదైన వాళ్ళ మీద 448, 452, 380, 506 అండ్ 120B కింద కేసు నమోదు చేసింది. ఇదేంటంటే ట్రెస్ పాస్ అండ్ థెఫ్టింగ్, అంటే వీళ్ళకి సంబంధించిన ఆ హోటల్ సామాన్ అంతా ఎత్తుకపోయారు ఈ దొంగలు. ఎత్తుకపోతే ఆయన మాకు 20 కోట్ల నష్టం జరిగిందని కేసు వేస్తే ఆ సెక్షన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు కేసు నమోదు చేసింది. ఇప్పుడు కోర్టులో కేసు అంటే మీరు పోలీస్ స్టేషన్కి చెప్పిందా కోర్టు కేసు నమోదు చేయండి అని, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ ఏముందంటే రెండు కూడా సార్ మీడియాలో కూడా పెద్దగా వార్త రాలేదు ఇది వెంకటేష్? ఎందుకు రాలేదంటే రెండు రకాలు, వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, వాళ్ళు దేనైనా మేనేజ్ చేయగల శక్తి ఉంది కాబట్టి, అసలు అంటే మనము ఈ ఎలక్ట్రానికల్ మీడియా అంటే మనం టీవీలో అన్నింటిలో మనం చెప్పాము, వాళ్ళందరూ ఈ వీటి ఆధారంగా వేశారు. మరి పేపర్ వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఆధారాలు లేవన్నట్టుగా అందరూ ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏముందంటే, క్లియర్గా కన్ఫ్యూజ్ ఏముందంటే, ఇది 2 నెలల క్రితమే నేను వీరిపైన ఇట్లా నా మీద ఈ విధంగా నా హోటల్ ధ్వంసం చేసి మొత్తం ఆదివారం రోజు డిస్మెంటల్ చేసి నా హోటల్లో ఉన్న సామాన్ అంతా ఎత్తుకెళ్లారు ఈ విధంగా చెప్పినప్పుడు, అక్కడ ఉన్న జడ్జి గారు 2 months ఒకసారిగా 2 months మేము 5 సార్లు 10 సార్లు వెళ్ళడం జరిగింది. నా స్టేట్మెంటు, తర్వాత అక్కడ ఉన్న విట్నెస్ స్టేట్మెంటు, ఎవిడెన్సెస్, అన్ని ఫోటోలు, వీడియోలు, ఉన్న ఆర్డర్లు మొత్తం అన్ని చూసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చింది, ఎస్ ఇది జరిగింది అని చెప్పి. అప్పుడు వీళ్ళ మీద కోర్టు కేసు బుక్ చేయడం జరిగింది. అంత లోపల ఏం చేసే, ఈ కోర్టు కేసు బుక్ అవుతో లేదో మనకు తెలియదు కదా సార్, ఎందుకంటే జడ్జి గారు ఇష్టం ఉంటుంది. నేనేం చేశానంటే ఆనరబుల్ మన డీజీపీ గారిని కలిసి, సార్ ఇప్పుడు నేను ఇక్కడ కోర్టులో సివిల్ కోర్టులో ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ ఆర్డర్స్ 2018 డిసెంబర్ నుంచి ఉంది, వాళ్ళు నా మీద 2020లో ఎవిక్షన్ సూట్ చేశారు, అంటే ఖాళీ చేయమని చెప్పి ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత హైకోర్టు నుంచి కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో డిస్మెంటల్కు పాల్గొనొద్దని చెప్పి జిహెచ్ఎంసీకి వీళ్ళందరికీ ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ ఆర్డర్స్ పెండింగ్ ఉండగా వాళ్ళు చేశారని చెప్పి మనం అభియోగం మోపాం, అంటే ఉంది చేశారు. సో మనం ఏం చేశామంటే, సార్ ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు మళ్ళీ వచ్చి వర్క్ చేస్తుండ్రు. నేను ఇప్పుడు ఫిలింనగర్ పిఎస్లో కానీ డీజీపీ కానీ కమిషనర్ కానీ కలిసి నేను చెప్పింది ఏంటంటే, ఈ విధంగా వీళ్ళు ఇన్ని ఆర్డర్లు ఉండగా కొట్టేయడం పెద్ద తప్పు. తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి మనకు అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే నైట్ టైంలో వర్క్ చేస్తారు, ఆ వీడియోలు కూడా ఉన్నాను. సో ఇప్పుడు సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ మీద కేసు అయిందా? కేసు అయినట్టేనా? లే, ఇప్పుడు నేను పెట్టిన కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ నైట్ టైంలో వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఫోటోస్ అట్లా వీళ్ళ మీద కేసు నమోదైందా? ఇక్కడ నాంపల్లి కోర్టులో నమోదైంది. నాంపల్లి కోర్టులో నమోదైంది అంటే నాకు డ్యామేజ్ చేశారు, నన్ను ఇట్లా చేశారు కాబట్టి నమోదైంది. నేను ఇక్కడ ఫిల్మ్నగర్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఇంత కూడా మళ్ళీ వీళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు, నైట్ టైంలో వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఆ ప్రూఫ్స్ అన్ని పెట్టి నేను డీజీపీ గారికి కమిషనర్ ఫిలింనగర్లో ఇంతవరకు ఫిల్మ్నగర్లో ఇంకా కేసు కాలేదు. ఏది మీరు ఎవరెవరు కంప్లైంట్ చేశారు? మరి ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ నమోదు కావాలి కదా, మరి ఫిలింనగర్ పోలీసులు ఏమంటున్నారు అంటే, వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేస్తున్నామంటారు. నేను ఆల్రెడీ కమిషనర్ ఎన్ని రోజులు అయింది మీరు కంప్లైంట్ చేసి? నియర్లీ 10 days అవుతుంది. 10 days అయితే డీజీపీ గారు కూడా చేశాను. ఇది ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ, డీజీపీ గారు కూడా చేశాను. ఓకే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఆఫీస్, ఇది డీసీపీ గారికి చేశాను. ఓకే, డీసీపీ గారికి చేశాను. ఓకే, డీసీపీ వెస్ట్ జోన్. ఇది కంప్లైంట్ అగైన్స్ డి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్. ఈ కంప్లైంట్ ఏంటంటే, నాకు నైట్ టైమ్స్ ఆర్డర్ ఉన్నా కూడా చేస్తున్నారని కంప్లైంట్ చేశాను. ఇది ఎస్హెచ్ఓ ముందు ఇచ్చాను. ఎక్కడ? ఇది ఫిలింనగర్. ఫిలింనగర్లో. అంటే ఒకవేళ మనకి ఏముంటుందంటే, ఒకవేళ మామూలుగా సిస్టమ్ ఏంటంటే, మనం ఈ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయని పక్షంలో మనం వీటిని కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక సర్టన్ టైం ఇస్తారు. తర్వాత కోర్టు యాక్చువల్గా అయితే మనం ఎఫ్ఐఆర్ ఇప్పుడు మొన్న కూడా విషయాలు చేస్తారు. సో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చు, పర్లేదు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే మొత్తం
పెద్దవాళ్ళు కాబట్టి కొద్దిగా రూల్ ప్రకారంగా కమిషనర్ గారు కూడా అన్నారు వెయిట్ చేయమ్మా నేను చేపిస్తానని చెప్పి నాకు న్యాయం సో మీకు చేస్తాను. ఏమైనా అనుమానం ఉంది ఇప్పుడు రేవంత్ని కలవడం వెనకాల వీళ్ళు అదే కేసుతో లేదు, యాక్చువల్గా ఏమైందంటే ఈ 22వ తారీఖు కోర్టులో కాగ్నిజెన్స్ తీసుకుందనే విషయం వాళ్ళకి తెలిసిందనమాట. ఎవరికి? ఈ దగ్గుబాటి బ్రదర్స్ తెలిసింది. తెలిసిన తర్వాత నేను 24 తారీఖులో మళ్ళీ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. సో వాళ్ళకి ఏంటంటే అరే ఆల్రెడీ కోర్టు నుంచి కేసు బుక్ అయ్యింది, మళ్ళీ నందకుమార్ ఇక్కడ కూడా ఇప్పుడు రీసెంట్గా వర్క్ చేస్తున్నామని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. 2 కంప్లైంట్స్ బుక్ అయితే సీఎం గారు సీరియస్ అవుతారనే కాన్సెప్టో లేకుంటే ఏదో భయము అంటే ఇది ఎక్కడుంది అనుకోండి. దీనివల్ల ఇంకా వాళ్ళ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు గోపన్పల్లిలో కూడా చాలా పెద్ద ఎత్తుగా దౌర్జన్యం చేశారు, సేమ్ బౌన్సర్లో పెట్టుకొని సేమ్ ఇదే ప్రాక్టీస్ చేసి ఇదే దౌర్జన్యం చేస్తున్నారు. సో ఇలాంటివి ఏమన్నా బయటపడితే అనే కాన్సెప్ట్తో మళ్ళీ సార్ సీరియస్ రేవంత్ రెడ్డి గారు ఇటువంటివి, రేవంత్ రెడ్డి సార్ గారు ఇటువంటివి, ఇప్పుడున్న సీఎం గారు ఇటువంటివి ఉపేక్షించారని నాకు తెలుసు. సో బిఫోరే వెళ్ళి ఏదో మర్యాదపూర్వకంగా కలిసినా అని చెప్పి ఇచ్చి సార్ని కలిసినప్పుడు సార్ ఇప్పుడు సెలబ్రిటీలు కాబట్టి సార్ కలుస్తారండి. కలిసి వచ్చి మరి ఆ విధంగా ప్లాన్లో వాళ్ళు కలిసి రావడం జరిగింది అనుకుంటున్నాను. ఇంకా దాని ఇంకా వేరే ఏది ఉందో కూడా నాకు తెలియదు అన్న. అసలు యాక్చువల్ ఏంది కేసు ఏంది ఏమన్నా ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? 1 సెకండ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని మీడియాలో చూస్తున్నాను, కొన్ని మీడియా వాళ్ళు అంటే వీళ్ళు కావాలని కొంతమందిని పెట్టి అసలు కోర్టుకు అంటే అసలు పేపర్లు డాక్యుమెంట్స్ ఏం చూడకుండా ఎవరెవరో కూర్చొని కొన్ని ఛానల్స్లలో వాళ్ళ ఇష్టం వాళ్ళ ఫేవరబుల్ ఛానల్స్లో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏదో నా పేరు నందు ఉంటే చందు అంటున్నారు. అసలు కనీసం నా పేరు కూడా తెలియదు. నా పేరు కబ్జా చేసి అంటున్నారా? కబ్జా కదంట. నేనంట ప్రమోద్ కుమార్ అని ఆయన లీజ్ తీసుకుంటే నేనంట ఆయన దగ్గరికి సబ్ లీజ్ తీసుకున్నానంట. సబ్ లీజ్ ఇచ్చానంటే ఒక కాన్సెప్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కేసుని డైవర్ట్ చేయడము అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండి చెప్తున్నారా? నాలెడ్జ్ నా రిక్వెస్ట్ మొత్తం ఎన్ని గజాలు ఇది? 1100 గజాలు. ఒక ప్రాపర్టీ చూడండి డాక్యుమెంట్ దగ్గుపాటి వెంకటేష్ గారిది లీజ్ తీసుకున్నాము 2014లో రాసుకుంటున్నాం. ఇది 2014లో లీజ్ తీసుకున్నాం. ఓకే, కొత్త లీజ్ ఇవ్వండి, పాత లీజ్ అంటే సీక్వెన్స్ ప్రకారం 2014 నుంచి స్టార్ట్ అయింది. రెండు ప్రాపర్టీలు అన్న, 2 ప్రాపర్టీ లీజ్కి ఇచ్చారు. ఎన్ని గజాలు? సురేష్ బాబుది ఎంత? 1000 గజాలు. 1008. సురేష్ బాబు 1008 గజాలు. వెంకటేష్ గారిది 1157. 67 గజాలు. ఓకే, పక్క బిట్లేనా? రెండు ఆనుకొని ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిట్లో మీ హోటల్ ఉంది. రెండిట్లో ఒక దాంట్లో పార్కింగ్ చేసుకునే వాళ్ళము, కొద్దిగా చిన్న అవుట్లెట్ పెట్టుకున్నాము, ఐస్ క్రీమ్స్ లాంటివి. మిగతా దీంట్లోనేమో హోటల్ పెట్టుకున్నాం. ఇది స్ట్రక్చర్ ఉన్నది ఒకటే, ఇందులో స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు ఇది 2014లో మీరు లీజ్ తీసుకున్నాం. తర్వాత 16లో ఇది చూడండి, 16లో వెంకటేష్ గారు రిజిస్టర్ లీజ్ చేశారు. ఓకే, రిజిస్టర్ లీజ్ చేశారు. ఏమని? ఇప్పుడు ఇది వెంకటేష్ సైనే కదా? ఇది వెంకటేష్ సైనే. 2020 వరకు రిజిస్టర్ లీజ్ చేశాడు. ఓకే, ఈ లీజ్ ఉండగానే మళ్ళీ సరే ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ డేట్ అయిపోయింది. ఇది కొత్త లీజ్. ఇది ఎవరి మధ్య? ఇది నాకు వెంకటేష్ గారికి మధ్య. ఓకే, దగ్గుబాటి వెంకటేష్. ఎప్పుడు ఏంటంటే మేము అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాం కదా. ఇది సురేష్ బాబు గారితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాం ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయిపోయింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుని డబ్బులు 3 కోట్లు ఇచ్చాము అతనికి. 3 కోట్లు ఇచ్చేసారు. అంటే అగ్రిమెంట్ సేల్ ఎందుకు? ఇది లీజ్ కదా మీరు తీసుకున్నది. అంటే ఇది అప్పుడు ఏమైపోయిందంటే ఆయన అతను లాస్ట్ టైం మీకు చెప్పారు కదా, మనకు కొనుక్కోవాలి కంపల్సరీగా అన్నప్పుడు ఖాళీ చేస్తారా కొనుక్కోవాలన్నప్పుడు నాకు ఆప్షన్ లేక కొంటా అని చెప్పి 2 ప్రాపర్టీలు మాట్లాడడం జరిగింది. ఓహో, రెండు మాట్లాడాం. 2 మాట్లాడిన తర్వాత లాస్ట్ 2 అగ్రిమెంట్లు చేసే ముందు ఒకటి చేస్తాను, ఒకటి తర్వాత చేస్తాను అన్నాడు. ఓకే సార్ చేయండి సార్, ఒకటి చేస్తా అని చెప్పి చేశాడు. ఇప్పుడు ఇది అగ్రిమెంట్ సేల్. ఇది అగ్రిమెంట్ మీకు అమ్ముతున్నట్టుగా దీంట్లో 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అవును, ఇది ఉందిగా. That in pursuance of the aforesaid offer acceptance, today the vendee is herewith paid an advance 3 crores only. 3 crores subject to realization. 18 కోట్లకు కొన్నాము. సో విత్ చెక్ నెంబర్ కూడా ఉన్నది. ఒక చెక్ ఏమో 1 crore, 1 crore, 1 crore, ఇంకో చెక్ 1 crore, ఇంకో చెక్ 1 crore విత్ డేట్స్. ICICI బ్యాంక్ ఖైరతాబాద్ బ్రాంచ్. టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. So the remaining amount of 15 crore 12,60,000 will be paid within the 90 days. అదే 90 days ఉన్న చోట్ల అది చూడండి డేట్ ఎప్పుడు ఉంది? November 3. ఓకే, ఇది ఒకటి సెకండ్ అగ్రిమెంట్. ఇదేంది మళ్ళీ? ఇదే వరకు అగ్రిమెంట్ వేరే వాళ్ళకి చేశాడు. అంటే మీకు చేసి ఇంకొకరికి చేశాడు. ఇది డిస్ప్యూట్ అంటే అదే కదా. ఇప్పుడు అన్న ఇప్పుడు
మేము ఇప్పుడు ఎన్నో ప్లేసుల్లో రెంట్ తీసుకుంటాము, ఎక్కడ పేచి ఉండదు. ఎందుకంటే నీ ప్రాపర్టీ ఉన్నప్పుడు నేను ఎందుకు పేచి ఈయనకి ఎంత కమ్మిండు? ఈయనకు 20 కోట్లకు అమ్మాడు. 20 కోట్లకు అమ్మి 6 కోట్లు తీసుకున్నాడు వాళ్ళు. మీకంటే ఈయనకి ఎంత ఎక్కువ వస్తుంది అన్నట్టు? ఈ 2 కోట్లు ఎక్కువ వస్తుంది. 2 కోట్లకి ఇంకో అగ్రిమెంట్ చేసి 6 కోట్లు తీసుకున్నాడు. నేను 3 కోట్లు ఇస్తే 6 కోట్లు తీసుకున్నాడు. ఓన్లీ ఈ 1008 గజాలు. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మరి ఆయన వచ్చేసిండు ఈ ప్లేస్లకి. అంటే ఆయన ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు అగ్రిమెంట్ చేశాడు కదా, లీజ్ ఉండగా అగ్రిమెంట్ చేశాడు కదా, అప్పుడు సెకండ్ అగ్రిమెంట్ ఆయన వస్తారు కదా, వచ్చేది నేను కొనుక్కున్నా అన్నాడు. అయ్యా బాబు నేను కూడా కొనుక్కున్నాను ఈ ప్రాపర్టీ అని చూపించా. అప్పుడు తన డాక్యుమెంట్ నాకు, నా డాక్యుమెంట్ అతనికి ఇవ్వడం జరిగింది. నేను ఏం చేశారంటే ఇక ఇమీడియట్గా వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే, లేదు సార్ అమ్మడంట వేరే వాళ్ళకి ఇచ్చేశాడు అంటే, నిన్న లాస్ట్ 1.5 ఇప్పుడు తీసుకున్నప్పటి నుంచి పేచే పెడుతుంది సార్. 14 తీసుకున్నాము, 15లో ఓపెన్ చేసుకున్నాము. ఆ రోజు వెంకటేష్ గారే వచ్చి ఓపెన్ చేశారు. ఆయన ఎంత సర్ప్రైజ్ అయ్యాడంటే నా ప్రాపర్టీ ఇంత బాగా చేశారని సర్ప్రైజ్ అయ్యాడు. మేము సుమారుగా 10 కోట్లు పెట్టి ఓపెన్ చేశాం సార్ అంటే, లేదు సార్ అమ్మడంట సారు అంటే. అంటే 1.5 year మమ్మల్ని తిప్పి 1,20,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసింది 2,20,000 తీసుకెళ్ళిన తర్వాత గజం అంటే రోజు ఒక మాట ఉంటుంది సార్. ఎందుకంటే ఆయన అసలు ఇప్పుడు వరకు ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా, అతనికి ఏంటంటే అతనికి అర్థం కాదా లేకుంటే మొత్తం డిపెండ్ అంతా మేనేజర్ల మీద ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారో ఈయన ఏం చెప్తారో తెలియదు. నేనన్నా ఇంత బ్లెండర్ మిస్టేక్ ఉంటుంది సార్. ఒక ప్రాపర్టీ వరకు అమ్మిన తర్వాత కనీసం సెకండ్ అగ్రిమెంట్ హోల్డర్కి ఎట్లా ఇస్తారు సెకండ్ అగ్రిమెంట్? సార్ చేసే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నా దగ్గర డబ్బులు తీసుకొని ఇంకో దగ్గర డబ్బులు తీసుకుంటే ఎట్లా అని అడిగితే, ఆయన దగ్గర ఉన్న ఒకటే సమాచారం ఏంటంటే నా ప్రాపర్టీ నా ఇష్టం అంటాడు. సార్ ఇప్పుడు ఎన్నో హైదరాబాద్లో 100 డీల్ అయితే సార్. సరే ఇప్పుడు నీకు చేసిన ఆయన మీ దగ్గరికి వస్తే నాకు ఆల్రెడీ అమ్మిండా నువ్వు ఓడు అని అడిగింది. మరి తర్వాత ఏమైంది? మేనేజర్కి ఫోన్ చేసినావు. మేనేజర్ ఫోన్ చేస్తే మీ డబ్బులు మీకు ఇస్తాం సార్, మాకు వేరే వాళ్ళకి ఇచ్చేసాం, ఎక్కువ రేట్ వచ్చింది. నేను ఈ 14, 15 అయింది, 16 వరకు మాకు లిక్కలైన్స్ లేదు. మొన్న లిక్కలైన్స్ వచ్చింది. 17లో మీరేగా స్టార్ట్ చేసింది, మేము కాదు కదా, మేము కొంటా అని చెప్పలే కదా, మాకు అవసరం లేదు. మీరు కొనండి అని కంపల్సరీ చేస్తే మేము డబ్బులు తీసుకొచ్చి కొంటే మీరేం చేశారు? వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇంత అన్యాయం చేయడం కరెక్ట్ కాదండి అని చెప్పంటే, మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్ అని చెప్పాడు. అప్పుడు నేను ఏం చేయాలి సార్? కోర్టుకి ఆశ్రయించి నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాను. సో ఏం తెచ్చారు? కోర్టు ఆర్డర్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇది ఈ వెంకటేష్ గారు ఇంకొక చిన్న విషయం సార్. ఇది కొనుక్కున్నప్పుడు ఏం చేశారంటే, సార్ మరి ఇది కూడా కావాలి నాకు అంటే, ఏది 1160 ఓన్లీ ఆన్ వెంకటేష్ మీద ఉంది. రెండు కమిట్మెంట్ చేశాడు. లాస్ట్ మూమెంట్ లో ఇది ఒకటే ఇస్తానన్నాడు. సరే ఈ 2 మొత్తం రెక్టాంగిల్ ఉంటుంది సార్, 2 కావాలి నాకు అన్నా. లేదండి నేను ఒకటే ఇస్తాను, ఒక పని చేయండి, ఇది కొనుక్కున్న తర్వాత ఇది మీకే ఇస్తాను, వేరే వాళ్ళకి అమ్మను, లేదంటే జాయింట్ డెవలప్మెంట్ చేసుకుందాం సార్ అన్నాడు. నేను అతన్ని నమ్మి నేను ఒకటే అన్నా, సార్ మీరు పెద్ద మనుషులు కానీ ఈ 1.5 yearలో మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము నమ్మడానికి లేదు సార్, మీరు నాకు ఏది ఉన్నా లిఖితపూర్వకం ఏం చేయాలంటే ఇది ఒక ఎంఓ ఇచ్చాడు. ఈ ఎంఓ చూడండి సార్, ఇది వెంకటేష్ గారు ఇచ్చారు ఎంఓ. మళ్ళీ వెంకటేష్ సంతకమే. దిస్ ఎంఓ హ్యాస్ బీన్ సైన్డ్ ఆన్ దిస్ డేట్ ఆఫ్ 19th November 2018 బిట్వీన్ నందకుమార్ అండ్ దగ్గుబాటి వెంకటేష్. దీంట్లో సార్ ఒక్కటే పాయింట్ చదవండి, ఈ పాయింట్ చదువుతా సార్ అండి. The first part has agreed to do the joint development venture with second part premises based on second part's mutual agreement. So mutual agreement అంటే ఇంతకుముందు జరిగిన అగ్రిమెంట్. ఓకే, సెకండ్ పాయింట్. The first part will not object to do the joint venture of existing property after 3 years from the date of agreement to the second part. అంటే ఈ లీజ్ ఇచ్చా కదా, లీజ్ 3 సంవత్సరాల తర్వాత నేను అబ్జెక్షన్ చేయను, మనం జాయింట్ వెంచర్ చేసుకుందాం అన్నాడు. ఇంకో పాయింట్. The first party will run their business until they start the joint venture proposal, the second part. అంటే నేను ఎప్పుడైతే జాయింట్ వెంచర్ చేస్తానో అప్పటి వరకు నేను బిజినెస్ చేసుకోవచ్చని ఆయనే రాశాడు. ఇంకోటి, the second part should not do the joint venture with third party without consent of the first part. అంటే నాకు తెలియకుండా నువ్వు వేరే వాళ్ళకు అమ్మడం కానీ చేయడానికి వీల్లేదు. లేదు. The second part should not sell the property within the period of agreement. సో ఆ లోపు అమ్మడానికి వీల్లేదు. The second part should give the first preference to first part in case any sale of scheduled property according to the market rate. అంటే ఆ రోజు మార్కెట్ ఏముంటే ఆ ప్రకారంగా నీకే ఇస్తానని ఇంత పగడబంది రాయించుకున్నాను సార్ నేను. In addition to ఈరోజు ఇంత foregoing any disputes arising under this MOU shall be governed by the laws of India. సో ఇన్ని రాసుకున్నాను. ఇందులో రాసుకుంది కూడా మళ్ళీ లీజ్ లో కూడా రాయించాను సార్. సో ఇప్పుడు ఇది MOU చేసుకున్నారా ఈ ల్యాండ్ కి? MOU ప్లస్ లీజ్ కూడా. అంటే లీజ్ ఎప్పటి వరకు? ఈ లీజ్ 23 నవంబర్ వరకు ఉంది, డిసెంబర్ వరకు ఉంది, మొన్నటి దాకా ఉంది. ఈ లీజ్ కూడా ఎక్స్చేంజ్ చేయాలి వాళ్ళు, దాన్ని రాసుకున్న ప్రకారంగా లీజ్ షీట్ ప్రకారం ఎక్స్చేంజ్ చేయాలి. సరే ఈ మధ్యలో ఏం చేశాను, సరే ఇక 3 crores ఇచ్చా కదా అని చెప్పి మళ్ళీ ఈ మధ్యలో ఏం చేశాను సార్, ఒక 5 crores రూపీస్ జీడీ తీసుకున్నాను సార్. ఇది చూడండి, ఏంది 5 crores
5 కోట్ల ఓకే 5 కోట్ల డీడీ తీసుకొని ఆ. సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు బండ్ల గణేష్ గారు విట్నెస్, ఓకే బండ్ల గణేష్ బండ్ల గణేష్ గారే తీసుకెళ్లారు. ఆ, సరే రండి క్లోజ్ చేస్తా ఇష్యూని అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా క్లోజ్ చేసుకుందాం అంటున్నారు సార్. వాళ్ళు కూడా అప్పుడు ఇంకెందుకులే హెడ్డేక్ అని చెప్పి యాక్చువల్గా వెంకటేష్ గారు పాపం లాస్ట్ టైం అంటే వాళ్ళు కోర్టు క్రాస్ చేసినప్పుడు బండ్ల గణేష్ ఏమంటారు? బాగా చిరాకు పడ్డారు సార్ వెంకటేష్ గారు బ్రదర్ మీద. ఆ, సరే ఏంటిదంతా న్యూసెన్స్, క్లోజ్ చేయొచ్చు కదా మనకి ఎంత అంటే ఎందుకు ఎంత హెడ్డేక్స్ అని మందలించాడు సురేష్ బాబుని. బట్ సురేష్ బాబు గారు మాత్రం ఎప్పుడు దాని ధోరణిలో దానే పోతాడు సార్. నేను చేసిందే కరెక్ట్, అవతలోడు తప్పు అనే విధంగానే వెళ్తాడు. సరే ఆ ధోరణితోనే ఇంత నష్టం జరుగుతుంది, ఇంకెంత నష్టం జరుగుతుంది కూడా నాకు నష్టం జరగవచ్చు, వాళ్ళకి నష్టం జరగవచ్చు. నేను ఎవరో 5 కోట్లు తీసుకొని పోయా బండగారి గారు తీసుకెళ్తే ఆల్రెడీ 3 ఇచ్చారు, ఇప్పుడు 5 తీసుకొని వెళ్ళి ఇచ్చి తీసుకుంటే నేను అమ్మనంటాడు సార్. సార్ ఇంకెన్నిసార్లు అమ్ముతారు సార్? ఆల్రెడీ ఓసారి అమ్మారు, నాకు సెకండ్ అగ్రిమెంట్ చేశారు. ఈ 2 కాదని చెప్పి కొడుకు రీషియం చేశారు. కొడుకు చేశారు. ఏది ఇప్పుడు ఇదా? ఇది కొడుకు చేసిండు. కోర్టు ఆర్డర్ ఉండగా కోర్టు ఏం చేసింది, తప్పు బట్టి అసలు మీరు ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి ఇమీడియట్ గా కొడుకుని కూడా ఈ కేసులో, ఎవరైనా కొడుకు రానా గారిని ఈ కేసులో ఇంప్లీడ్ చేశారు. రానా ఓకే. అప్పుడు రానా గారు కూడా మీకు తెలిసి 2021లో 2-3 సార్లు కోర్టు తిరిగారండి. డ్రగ్స్ కేసు ఏమో ఈ కేసులోనే వచ్చారు. ఇదే కేసులో వచ్చారు. తను కూడా 2-3 సార్లు వచ్చి ఇబ్బంది అంటే వాళ్ళకు ఉంటుంది అండి. సో అట్లా సరే నేను ఎందుకు సరే ఇబ్బంది అంతా, ఇదిగోండి మీకు డీడీ ఇస్తాను, మీ పేమెంట్ తీసేసుకోండి, సింగిల్ పేమెంట్ క్లోజ్ చేసుకుందామంటే, అంటే ఇప్పుడు దీనికి అంత కారణం ఏంటంటే అండి రేటు పెరగడం. ఇప్పుడు రేటు పెరుగుతో తగ్గుతుంది. ఈ 5 కోట్ల డీడీతో నేను నోటీస్ పంపించానండి మా అడ్వకేట్ త్రూ. ఓకే ఇదేంది నోటీస్ మీరు ఇవ్వకుంటే నేను కోర్టుతో తీసుకుంటానని చెప్పి నోటీస్ పంపించాను. ఓకే సార్. సో ఇప్పుడు చివరికి ఏంది, ఇప్పుడు ఈయన ఏమంటారు సార్? ఇప్పుడు ఇక ఇవన్నీ ఏమో మరి మీ 3 కోట్ల వాళ్ళ దగ్గరనే ఉన్నాయా? లోయర్ కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ నా ఫేవర్ లో. ఓకే అంటే ఏమి ఇచ్చారంటే ఈ పెట్టారు సార్, 1000 గజాలు నువ్వు ఆల్రెడీ 2కి అమ్మావు, కొడుకు రిజిస్ట్రేషన్ చేశావు కాబట్టి ఈ ప్రాపర్టీకి రెంట్ లేదు. అలాగే ఒక 3 కోట్లు ఉన్నాయి, ఇంకో దగ్గర 6 కోట్లు ఉన్నాయి, ఈ 9 కోట్లు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు రెంట్ లేదు. అంటిల్ డిసైడ్ అయితే వరకు నువ్వు రెంట్ తీసుకోవద్దు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చావు. కోర్టు కట్టద్దు, నేను ఎందుకు కడతానంటే కట్టాలని రెంట్ కట్టకూడదు. ఇంకో ప్రాపర్టీకి ఏమి చెప్పిందంటే వెంకటేష్ గారికి దీంట్లో ఇంకో ప్రాపర్టీ ఏం చెప్పిందంటే, మీరు ఆల్రెడీ లీజ్ ఇచ్చారు, 14లో ఇచ్చారు, 16లో ఇచ్చారు, 18లో ఇచ్చారు, అంటే ఎంఓఏ రాశారు. ఈ ఎంఓఏ ప్రకారంగా మీరు ఆ ప్రాపర్టీలో వాళ్ళు చిన్న రిపేర్స్ చేసుకుంటారు, మీరు ఇంటర్ఫేర్ కావద్దని చెప్పి నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డర్ ఇచ్చారు వెంకటేష్ గారి ప్రాపర్టీ. ఓకే సార్ ₹1,00,000 ప్లస్ ఏదైతే ఉందో కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ప్రకారంగా నేను డీడీలు జమ ఎవ్రీ మంత్ కోర్టులో కడుతున్నానండి. కోర్టులో కడుతున్నాను, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. అయితే నా ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు ఏమైందండి, అప్పుడు 19లో కూడా ఒకసారి నన్ను ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు 2019లో జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇస్తే జస్టిస్ నవీన్ రావు సారు ఒక ఆర్డర్ ఇచ్చాడు, నో ఓనర్స్ ఇంటర్ఫేర్, జిహెచ్ఎంసీ ఇంటర్ఫేర్ కావద్దని చెప్పి. 19లోనే ఇబ్బంది పెట్టారు. అప్పుడే ఆర్డర్ తెచ్చుకున్నా. ఆర్డర్ తెచ్చుకుంటావు సార్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇది మెయిన్ హైకోర్టు అయితే ఈ ఇష్యూ అయినప్పుడు సార్ నా ఇష్యూ నా చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా. అప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు హైకోర్టుకి ఆల్రెడీ నా మీద హైకోర్టులో రిట్ వేశారు వాళ్ళు, రిట్ పిటిషన్ ఏదో ఇల్లీగల్ అని చెప్పి. మేము కూడా రిట్ వేసాము. సో ఈ 4 రిట్ల పైన జస్టిస్ కనిగంటి లలిత గారు మేడం గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏమని, మీరు కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఎవరి ప్రాపర్టీలోకి ఇంటర్ఫేర్ కావద్దు, మేము ఇది మా కోర్టు పరిధికి వచ్చింది అని చెప్పి ఇక్కడ ఆర్డర్ ఇచ్చారండి. ఇప్పుడు ఆర్డర్ తర్వాతనైనా మీ మీద ఇది అదంతా చేశారు కదా, మొత్తం అటాక్ చేసి మొత్తం ఈ ఆర్డర్ ఉన్నాక ఇది నవంబర్ 11వ తేదీ ఆర్డర్ వచ్చిందండి. ఇది నవంబర్ 11వ తేదీకి ఆర్డర్ వస్తే నవంబర్ 12వ తేదీన మా ఇంట్లోకి వచ్చి మొత్తం సీసీ కెమెరాలు హోటల్ని సీసేసి మా ఇంట్లో ఈ ఒరిజినల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉందండి. అగ్రిమెంట్ సార్ పట్టుకెళ్ళిపోయారు వితౌట్ ఎనీ రిసిప్ట్ కూడా తీసుకెళ్ళిపోయారు. అంటే ఏం చేద్దామని, అగ్రిమెంట్ సేల్ చింపేద్దామని. నేను అప్పుడు ఏసీబీ కస్టడీలో ఉన్నప్పుడు ఇమీడియట్గా అక్కడ ఉన్న జడ్జి గారికి, సార్ ఇంత అన్యాయం ఏం సార్, నా ఇంట్లో ఉన్న డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోయారు సార్ చెప్తే, జడ్జి గారు ఇమీడియట్గా అక్కడ ఉన్న ఏసీబీ రాజేంద్రని తిట్టాడు. ఏంది ఆయన రిసిప్ట్ లేకుండా ఎట్లా తీసుకెళ్తామంటే ఇమీడియట్గా వాళ్ళు కోర్టులో డిపార్ట్ చేశారండి. అగ్రిమెంట్ కోర్టులో డిపార్ట్ చేశారంట. నేను తీసుకోలేదు, ఇంకా డిపార్ట్ చేశారంట. ఇప్పుడు ఇదంతా కారణం ఏంటంటే అండి, యాక్చువల్గా నేను మొన్న నాకు ఒక మిత్రుడు కలిసి దీని స్కెచ్ చెప్తే నేను వండర్ అయిపోయా. దీని వెనకాల పెద్ద స్కెచ్ ఉంది వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు వీళ్ళ 2 ప్రాపర్టీలు ఉన్నాయి కదండి, ఈ 2 ప్రాపర్టీలతో పాటుగా ఈ ఇక్కడ రోడ్డుకు భవ్య సిమెంట్ ప్రాపర్టీ ఉందండి.
ఓకే, ఇది కరెక్ట్ గా ఎక్కడ ఎగ్జాక్ట్ గా? ఈ ఫిల్మ్నగర్ జంక్షన్ లో, ఫిల్మ్నగర్ జంక్షన్. సో ఈ 2 ప్రాపర్టీల పక్కన భవ్య సిమెంట్ గా ప్రాపర్టీ ఉంది. ఆ వెనకాల హీరో నాగచైతన్య ప్రాపర్టీ, అంటే వీళ్ళ అల్లుడే కదండి, వీళ్ళ ఫ్యామిలీ. సో ఈ 4 ప్రాపర్టీలు కలిపితే ఒక 1 ఎకర్ అవుతుందండి. 1 ఎకర్ అయితే 1 ఎకర్ అవుతుంది. ఓకే, దాంట్లో మధ్యలో ఒక హెయిర్ సెలూన్ ఉంది, 300 గజాలు. ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆ 300 గజాలు తిరగాలి కానీ వాటిని కూడా ఇబ్బంది పెట్టి బిజినెస్ చేయకుండా ఏదో చేస్తున్నారు. సో ఈ 4 ప్రాపర్టీలు కలిస్తే 4800 గజాలు అవుతాయి. జిహెచ్ఎంసీలో ఒక ప్రత్యేకమైన ఒక సపరేట్ స్పెషల్ జీవో ఉందంటది, నాకు తెలియదు. అక్కడ ఫిరెక్స్ బిల్డింగ్ ఇక్కడ కట్టారు కదా, 17 ఫ్లోర్ల పర్మిషన్ వస్తుంది. ఏది రోడ్ కేబీఆర్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు 17 ఫ్లోర్ల పర్మిషన్ వస్తుంది. కేబీఆర్ ఏంది? కేబీఆర్ పార్క్ ఉంది కదా, పార్క్ ఉందా? ఆ వ్యూకు ఉన్నాడు పెద్ద రోడ్, అంటే 100 ఫీట్ రోడ్ ఉంటే వాళ్ళకు ఒక 17 ఫ్లోర్ల పర్మిషన్ వస్తుంది. సెట్ బ్యాక్స్ అన్ని పోయిన తర్వాత ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లోర్కి వస్తుంది. సో అట్లా 17 అంటే 5 లక్షల స్క్వేర్ ఫీట్, 5 లక్షల స్క్వేర్ ఫీట్ దీనిపైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. సో 5 లక్షల స్క్వేర్ ఫీట్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న రేట్ ప్రకారం 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ వెళ్తుంది. ఒక 1000 కోట్లు వస్తాయి దీంట్లో. 1000 కోట్లు ప్రాపర్టీ వాల్యూ, 100 కోట్లు తీసే కన్స్ట్రక్షన్ వాల్యూ 100 తీసేసినా కూడా 800 కోట్లు వస్తాయి. ఈ 1000 కోట్ల మీద కొంతమంది పెద్ద మనుషులు కన్నుబడి నందుని తీసి పడేస్తే 1000 కోట్లు అవుతాయి, 1000 కోట్లు వస్తాయని ఇంకా రాణా గారు వాళ్ళ గ్యాంగ్తో కూర్చొని ఈ స్కెచ్ అంతా, ఈ ఎమ్మెల్యే కేసు జరిగింది కదండి, ఇక దొరికింది ఇప్పుడే ఛాన్స్ అని చెప్పేసి నన్ను తీసుకెళ్లి లోపల పడేయడము, హోటల్ని డిస్మెంటేజ్ చేయడము, జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి. ఒకటే దగ్గర నేను అడిగేది, క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి హైకోర్టు. జిహెచ్ఎంసీ వాళ్ళు సండే రోజు ఎప్పుడైనా పనిచేసిరా? మామూలు రోజే పనిచేయరు. సండే రోజు ఎప్పుడైనా పనిచేసిరా? డైరెక్ట్గా అక్కడ ఉన్న ఏసీపీ గారు చెప్తున్నారు, సార్ సండే రోజు మేము కూర్చున్నాం సార్, 10 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, మీరు వెళ్ళి ఇమీడియట్గా అంటే అప్పుడు జేసీబీ ఉండే కదండి, ప్రైవేట్ జేసీబీని తీసుకెళ్ళి డిస్మెంటల్ చేశారు. అప్పుడు మా వైఫ్ మా బాబు ఆర్డర్ తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే అప్పుడు ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఏదో బాగా మీడియా మిత్రులతో ఎప్పుడు పడితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రానికి ఇంకా వీళ్ళు సురేష్ ప్రొడక్షన్ సినిమా స్టార్ట్ చేశారు. ఒక 100 మంది బౌన్సర్లను పిలుచుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళది ఉండి వ్యవహారం నడిచింది. ఇక అక్కడ వీళ్ళని కూడా దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మరి ఇది వీళ్ళు ఏం సక్సెస్ అవుతారన్నది చూడాలి. మరి ఇప్పుడు హీరో నాకు తెలిసి అయితే రిలేషన్ కూడా పొలిటికల్ నాకు, ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే ఫ్యామిలీతో నాకు చాలా దగ్గర, అంటే నాకు వాళ్ళు మా కొడంగల్ మాది. సో మా ఊరు మాది కొడంగల్, మా మదర్ది మాది పరిగి. సో అన్న గురించి నాకు తెలుసు. ఇసొంటి చాలా మంది వచ్చినా కూడా అతడు ఇటువంటివి, ఎందుకంటే ఆయనకు కూడా అర్థమవుతుంది కదండి. అరే ఎప్పుడు రాని వాళ్ళు ఇప్పటివరకు వెంకటేష్ అనే వ్యక్తి ఎప్పుడు ఎక్కడైనా మీరు చూసుకోండి, మీరు హిస్టరీలో అతడు ఎక్కడ ఏ పొలిటికల్ నాయకులు కలిసినట్టుగా నాకు చూపించారు సార్. ఒక 20-30 సంవత్సరాల్లో వెంకటేష్ గారు వెళ్ళి పుష్పకి ఇచ్చే కేటీఆర్ని కలిశాడా, కేసీఆర్ని కలిశాడా? రేవంత్ రెడ్డిని కలవడానికి కారణం ఏంటంటే 22వ తారీఖు రోజు నాకు కేసు బుక్ అయిందండి యాక్చువల్గా కోర్టులో. అక్కడ ఒక మీడియా మిత్రుడు దీన్ని లీక్ చేశాడు వాళ్ళకు. సార్ మీ మీద ఇలా కేసు బుక్ అయింది, ఆల్రెడీ అక్కడ ఫిల్మ్నగర్లో కూడా కేసు బుక్ అవుతుంది, ఇక్కడ కూడా కేసు బుక్ అవుతుంది అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి సీఎం గారికి కలవడం జరిగింది. సరే కలిస్తే తప్పేం లేదండి, వేరే దానికి వెళ్ళారా అంటే మీడియా వాళ్ళు చెప్తున్న కథనమే తప్ప నాకు పెద్దగా ఐడియా లేదు. కలవనియండి. కానీ నేనేమంటానంటే ఒక ఇంత ఘోరంగా డిస్మెంటల్ చేసేసి తీసుకెళ్లే అవసరం ఏమొచ్చింది? మీరు థెఫ్ట్ ఉన్నది, థెఫ్ట్ కేసు ఎందుకు పెట్టాలన్నా? అంటే నాకు అక్కడ ఉన్న ఏసీలు, టేబుల్లు అన్ని ఎత్తుకపోయారా? మొత్తం 20 లారీలు అండి. ఎక్కడ తీసుకుపోయారు? అంతా రామానాయుడు స్టూడియో తీసుకెళ్ళిపోయారు. మీ సామాన్ కూడా వాడే ఎత్తుకపోయారు. మొత్తం తీసుకెళ్ళిపోయి అమ్ముకున్నారు. అమ్ముకుని మేము వచ్చిన తర్వాత మేము బిజినెస్ చేసుకోవాలి కదండి, మీరు ఎట్లాగో ఎక్కడైనా నాకు ఇవ్వండి అంటే, లేదు సార్ అది మొత్తం బౌన్సర్లకు ఇచ్చేసాం మీ పేమెంట్ మొత్తం అని చెప్తున్నారు. ఇప్పుడు జనరేటర్ ఉంది, జనరేటర్ ఏంటి అంటే మేము కరెంట్ బిల్ కట్టేసాం సార్ అంటారు. అంటే నేను ఏమంటున్నాను సార్, ఎవిక్షన్ సూట్స్ పెండింగ్ ఉన్నాయి, లోయర్ కోర్టు ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి. లోయర్ కోర్టులో ఆల్రెడీ అన్ని పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టు, ఇప్పుడు సరే హైకోర్టు చెప్పినా కూడా వినకుండా సండే రోజు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఏమంటారు, ఏముందండి కోర్టులలో ఎట్లా కేసులు క్లోజ్ అయితే పొజిషన్ మాకు వచ్చేసింది, ఇంకేం చేసుకుంటో చేసుకోపోని. మా వైఫ్ మా బాబు కూడా వెళ్ళి బాగా రిక్వెస్ట్ చేశారండి. అసలు ఇద్దరు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో. సో వరుస సీరియల్ ఎపిసోడ్ చేస్తే మన కదరికి వచ్చే ప్రయత్నం చూడండి సార్. ఎందుకంటే ఇప్పుడు నాకున్న, ఎందుకంటే నేను రేవంత్ అన్న అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాను. సో చాలా బిజీ ఉన్నారు అన్న. సో నేను అన్న కూడా వెళ్ళి ఈ మొత్తం వ్యవహారం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఈ 1000 కోట్ల స్కామ్ ఏంది, దీని కథ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. దీని వెనక ఎవరో ఉన్నారు. నేను ఏమడుతున్నాను, లాస్ట్ టైం కూడా చెప్పిన, అసలు ఈ జిహెచ్ఎంసీకి ఆర్డర్ ఎవరు ఇచ్చారు?
ఎందుకంటే వీళ్ళు చేశారనుకోండి సార్, వీళ్ళు 2019లో చేయొచ్చు కదా మరి నాకు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏమైనా అవుతుందా లోపల? ఆ కన్స్ట్రక్షన్ అవుతుంటేనే నేను మొన్న ఫిల్మ్ లోపల నడుస్తుందా? లోపల నడుస్తుంది. ఏం చేస్తున్నారు? మొత్తం డిస్పెండల్ చేసి వాళ్ళు ఏదో పబ్ లాంటిది ఏదో పెట్టుకుంటున్నారు మళ్ళీ. ఓకే. అంటే నేను ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్స్ ఉంది, కంటెంప్ట్ పెండింగ్ ఉంది. ఏదో ఈ ప్రాపర్టీ ఏదో ఒకటే ప్రాపర్టీ ఉన్నట్టుగా వేరే ప్రాపర్టీ ఇప్పుడు నాకంటే అది ఒకటే ఉందండి, వేరే ఏం లేదు. నేను అక్కడ బిజినెస్ చేసుకోవడానికి నాకు దగ్గర నా మీద ఆధారపడ్డారు, అందరూ రోడ్డు మీద పడ్డారు. అందరికి న్యాయం చేయాలని చెప్పినప్పుడు వాళ్ళ ఎవరికి అంటే ఏం ధోరణి అంటే ఏంటండి, మాకు వచ్చేసిందండి సురేష్ బాబు గారు ఏమంటారు, వి గాట్ అవర్ పొజిషన్ బ్యాక్, వాట్ ఎవర్ ఏం చేసుకుంటారో చేసుకోమనండి అని అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే నాది రగన్న, ఇప్పుడు నేను రేవంత్ అన్నకు కలిసి చెప్పాల్సింది ఇక్కడ చెప్పాను. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే నాకు మీడియా మిత్రుల ద్వారా ఎక్కడన్నా అన్న అపాయింట్మెంట్ ఇప్పిస్తే వెళ్ళి అన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని వెనకాల అసలు ఎవరున్నారు, జిహెచ్ఎంసీకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు అంటున్నారు. 1000 కోట్ల లెక్క కనబడతా ఉన్నారు. నేను క్లియర్ చెప్పాను కదా, అదే అంటున్నాను, 1000 కోట్ల లెక్క. ఒకవేళ మీకు అది దొరికితే వాళ్ళకి ఎంత వస్తాయి? మహా అయితే 10-15 కోట్లు, 20 కోట్లు వస్తాయి, 30 కోట్లు వస్తాయి. ఇప్పుడు నన్ను అంటే అక్కడ నేను ఉంటే 1000 కోట్లు ఉన్నది, 1000 కోట్లు వస్తుంది. ఆ 1000 కోట్ల లెక్క ఈ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు, ఈ 1000 కోట్ల బ్యాక్ ఎండ్ ఎవరున్నారు, జిహెచ్ఎంసీకి ఎవరు ఆర్డర్ ఇచ్చిండ్రు, తర్వాత నన్ను మీద కేసులు పెట్టి అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మార్కెట్లో చంపేస్తే ఇంకా బాగానే ఉంటుంది, కానీ చంపడం కంటే ఘోరంగా డిఫేమ్ చేస్తారు చూసిండ్రా మార్కెట్లో. బతకని పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటున్నారు కదా మీరు. అదే నా పెద్ద పెద్ద వాళ్ళతో నేను పెట్టుకోవట్లేదు, నేను వాళ్ళంతా పెట్టుకునేంత శక్తి నాకు లేదు. వాళ్ళంతా నేను న్యాయ పోరాటం చేస్తున్నా, నేను మీడియా సహాయంతో కోర్టు సహాయంతో న్యాయ పోరాటం చేస్తున్నా. ఈ న్యాయ పోరాటంలో నేను అదే చెప్పాను లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు, నాకు ఏదైనా థ్రెట్ ఉంది సార్, డీజీపీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, నాకేదైనా భద్రత కల్పిస్తే ఇంకొన్ని సంచలనమైన విషయాలు కూడా నేను చెప్తాను. నా ఎమ్మెల్యే కేసుల విషయాల ఎమ్మెల్యే కేసు విషయమైనా కూడా దీంట్లో కొన్ని ఉన్నాయి కూడా అన్నీ నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళ పేర్లు కానివ్వండి, వాళ్ళ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే నాకు థ్రెట్ ఉన్నప్పుడు నేను ఎట్లా చెప్తున్నాను. సో నన్ను కాపాడడానికి ఎవరు లేరు, నా దగ్గర డబ్బు బలం లేదు, నా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లేదు, నా దగ్గర ఎటువంటి ఇది లేదు. అవును. కాబట్టి ఇప్పుడు నాకేంటంటే నాకు ఏదైనా ప్రొటెక్షన్ ఇస్తే ఇంకా నేను చాలా విషయాలు చెప్తాను, కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను. సో నాకు నేను డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందన్న. సో చూద్దాం, నేను వెయిట్ చేస్తున్నాను, చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఎనీవే, సో మీ ఫైట్ మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. మాట్లాడదాం రాబోయే రోజుల్లో ఇంకా. సో హీరో వెంకటేష్ అండ్ దగ్గుబాటి సురేష్ బాబు మీరు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు మీరు ఈ డబల్ రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్ సేల్ చేసి ఆ సేల్ ఇంకొకరికి చేసి తర్వాత కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని, సో ఈ దందాలు వీటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. సో మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలిసినంత మాత్రాన కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చు అనుకుంటే పొరపాటు. సో ఏదైనా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు న్యాయం జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉన్నది. సో హీరోగా మీరు రియల్ లైఫ్ హీరో కాదు, రియల్ లైఫ్ హీరో అనిపించుకోవాలంటే ఇట్లాంటి దందాలు బంద్ పెట్టాలి వెంకటేష్ గారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.